వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలామంది నిద్రలేని సమస్య బాధపడుతున్నారు. సో ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆకుపెంచర్ చాలా బెస్ట్‌గా పనిచేస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే ప్రెషర్ పాయింట్స్ మీకు చక్కగా పనిచేస్తాయి. మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఆకుపెంచరిస్ట్ అండ్ హీలర్ జనార్దనాచారి గారు. సో సార్ ద్వారానే అసలు ఈ విషయాలను తెలుసుకుందాం. ఈ ఆకుపెంచర్ ప్రెషర్ పాయింట్ ఏదో సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిద్రలేని సమస్య. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే నియర్లీ ఒక 30% పీపుల్స్ ఉన్నారు. సో ఈ సమస్య వల్ల కాన్స్టిపేషను నుంచి డయాబెటీస్ ఇట్లా చాలా రకాల వ్యాధులు వస్తాయని చెప్పేసి కూడా మనకు అంటే పరిశోధనలో కూడా తేలింది. సో వీటన్నిటికీ అంటే ఇలా మన నిద్ర సమస్యకి ఆకుపెంచర్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది, బెస్ట్ ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా, అవేవో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి సార్. ఇప్పుడు దీన్ని ఇన్సామ్నియా, నిద్రలేమి సమస్య, నిద్ర పట్టకపోవడం అనేక రకరకాల పిలుస్తున్నాము. ఇది చాలా పెద్ద సమస్యగానే ఈరోజు తయారైంది. ఎస్ సార్. ఇక పడుకొని అటు దొర్లి ఇటు దొర్లి నిద్ర పట్టక సెల్ ఫోన్లు, టీవీలు, ఈ స్క్రీనింగ్ టైం కూడా పెరిగిపోతుంది. ఎస్ సార్. అయితే నిద్ర పడితే పాపం వాళ్ళు మాత్రం ఎందుకు ఈ కుస్తీలు పడతారు కదా, ఇది ఒక పెద్ద సమస్య. నిద్ర ఇందాక మనం చెప్పుకున్నాం, మరి నిద్ర పట్టకపోతే బాడీ ఎట్లా తనను తాను రీకన్స్ట్రక్షన్ చేసుకోలేకపోతుంది. నిద్ర లేకపోతే నిద్రలోనే జరుగుతుంది ఇవన్నీ కూడా. ఓకే సార్. ఆ నిద్రలో కూడా బేసిక్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నిద్రే కదా అని పగటిపూట పోకూడదు. ఎస్. పగటిపూట నిద్ర మంచిది కాదు. ఓకే. రాత్రిపూట నిద్ర మన ఆరోగ్యానికి, మన శరీరానికి, మన మనస్సుకు మంచిది. ఓకే సార్. పగటిపూట నిద్ర చేటు చేస్తుంది. అందుకని అంటారు మన వాళ్ళు, పగటి నిద్ర పనికి చేటు అని. ఓకే సార్. ఆరోగ్యానికి కూడా చేటే అది. ఓకే సార్. సో అందువల్ల మనం ఏం చెప్తున్నాం అంటే రాత్రిపూటనే నిద్రపోవాలి. అది కూడా ఇందాక అనుకున్నాం, రాత్రి టైమింగ్స్ ఏంటి, మనం 10:30-11 గంటలు ఖచ్చితంగా 10:30కి పడుకోవాల్సిందే. 10:30 నుంచి 3:30-4 గంటల దాకా పడుకోవచ్చు. ఓకే. అది నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నాను చాలామందికి, పడుకోవడం ఇబ్బంది పడే వాళ్ళకి లైట్ డైట్ తీసుకొని, ఓకే, నైట్ టైంలో నైట్ డైట్ తీసుకొని త్వరగా తీసుకొని అది 6:30-7 లోపు కంప్లీట్ చేసుకొని మనం బయటపై పోవాలని చెప్తున్నాం. ఇది డైట్ సంబంధించినంత వరకు. ఓకే. ఆక్యుపంక్చర్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే సార్. సో ఈ అవి కూడా చెప్దాం. కానీ ఎందుకంటే మేజర్ రోల్ ప్లే చేసేవి ఇవే. 1 అలవాట్లు, 2 ఆహారము, 3 ఆక్యుపంక్చర్ పాయింట్ కూడా చెప్దాం. అలవాటు చెప్పాలి, ఆహారం కూడా చెప్పాలి. ఓకే సార్. సో ఆహారం విషయానికి వస్తే తేలిగ్గా జీర్ణం అయ్యేది. అందువల్ల ఏంటంటే నైట్ నిద్రకు ఇది ఉపకరిస్తుంది. ఓకే. ఎందుకు నైట్ నిద్ర ఎర్లీగా పోవాలి, పోకుండా ఏమవుతుంది, ఇందాక చాలాసార్లు మనం చెప్పుకోవాలి, చాలా ఎపిసోడ్లు కూడా చెప్పాను. బాడీ తనను తాను రీబిల్డ్ చేసుకోవడం, రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం, రిజువనేట్ చేసుకోవడము, మళ్ళీ తనకు తాను తెల్లవారేసరికి ఒక పూర్తి స్థాయిలో అనేక రిపేర్లు చేసుకుంటుంది. ఓకే సార్. మనకు తెలియదు అసలు పొద్దున్న నుంచి జరిగే అనేక సమస్యలు, అంటే మనం తిన్న ఆహార పదార్థాలు కానీ, ఇమోషనల్ ఇష్యూస్ కానీ, వేర్ అండ్ టేర్ కానీ, పొట్టలు కానీ, బయట కానీ బ్యాక్టీరియాలు కానీ అనేక చేసే డ్యామేజ్ ఉంటే అవి తెల్లవారేసరికి మొత్తం క్లియర్ చేసేస్తుంది అది బాడీకి సార్. సో అందుకే ఆ టైంలో మనకు మేజర్గా పనికొచ్చేది ఏంటంటే, ఎందుకు రాత్రి నిద్ర, మీరు అందాక అనొచ్చు, మీరు ఎందుకు రాత్రి నిద్ర, మరి పగటి నిద్రకు రాత్రి నిద్ర తేడా ఏంటి, 2 నిద్రలే కదా అనొచ్చు. రాత్రి అనేది మెంట్ ఫర్ స్లీప్ అండ్ రెస్ట్ అండ్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద బాడీ. ఓకే. అండ్ డే అనేది ఏంటంటే, మనకు డే టైం ఏంటంటే వర్క్ చేసుకోవడానికి, ప్రొడక్టివ్ వర్క్కి, ఆహారం స్వీకరించడానికి. ఎందుకు ఆహారం తీసుకోవాలి పగటి టైంలోనే అంటే, మనకు డైజెషన్ అనేది ప్రాపర్ జరుగుతుంది. ఓకే. పగటిపూట ఉన్నంత ఈ డైజెస్టివ్ ఎనర్జీసు రాత్రి ఉండవు. ఓకే. అందువల్ల పగటిపూట పడుకోవడం తగ్గించమంటున్నాం. పగటిపూట నిద్ర, మధ్యాహ్నం నిద్రపోయినా కూడా రాత్రి నిద్ర రావడానికి అవకాశం ఉండదు. ఓకే. అందువల్ల పగటిపూట నిద్ర తగ్గించి రాత్రి వరకు దాన్ని వాయిదా వేస్తే బెటర్. సరే, ఇంకోటి, ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉంటారు కొంతమంది, సాఫ్ట్వేర్స్ కానీ కొంతమంది అంటే నైట్ టైంలోనే వాళ్ళకి వర్క్ ఉంటుంది, వాళ్ళు డే టైంలో పడుకోవాలి. అలాంటి వాళ్ళకు ఈ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏమవుద్దంటే, ఈ ప్రకృతి నియమాలకు విరుద్ధమే కదా. ప్రకృతి ఏం చెప్తుంది, రాత్రి అనేది ఈ సమస్యకు ఉంది, ఈ పరిష్కారానికి ఉంది, దీనికోసం ఉంది, పగలంటే దీనికోసం ఉందని చెప్తుంది. మనం ఉల్టా పల్టా చేస్తున్నాం కదా. మనం అందరు పడుకునే టైంలో వాళ్ళు లేస్తున్నారు, అందరూ లేచే టైంలో వాళ్ళు పడుకుంటున్నారు. అందువల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. దాన్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి అనేది వాళ్ళు మనం కొంత ఆలోచించుకోవాలి. ఓకే సార్. మన ఆరోగ్యంగా ఏది ముఖ్యం కాదు కదా. సరే, ఇలాంటి వాళ్ళు ఫుడ్ విషయంలో ఆల్రెడీ మీరు చెప్పారు, అంటే లైట్ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ప్రెషర్ పాయింట్స్ ఏమన్నా అంటే నిద్ర రాని వాళ్ళకి, దీంతో పాటు మీరు చెప్పినట్టు పాటిస్తూనే సో ఏమైనా ప్రెషర్ పాయింట్లు ఉన్నాయా అంటే హ్యాపీగా నిద్ర రావడానికి? దీనికి ముఖ్యంగా 3 అంటే ఒక పాయింట్స్ ఉంటాయి. దాన్ని ఆ 3 పాయింట్స్ కూడా మన చేతుల్లోనే ఉంటాయి.
ఓకే ఇది మనం ఈ హ్యాండ్ కానీ చూసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఈ హ్యాండ్ ఈ క్రీజ్ ఉంది, ఈ క్రీజ్ ఎస్ దీన్ని మీడియల్ సైడ్ అంటాము. లోపల చేతికి లోపల వైపు ఓకే ఈ క్రీజ్ ఉంది. ఈ క్రీజ్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఓకే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. తర్వాత 4 ఫింగర్స్ పెట్టినప్పుడు 4 ఫింగర్స్ విడ్త్ లోపల ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఎస్ సో ఇది కలిపితే మనకేం తయారైంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ తయారవుతుంది. ఎస్ సార్. దీన్ని ఏమంటాం అంటే బుద్ధ ట్రయాంగిల్, ఓకే సార్. బుద్ధుడు. ఎస్ సో గౌతమ బుద్ధుడు అనే ఎంత అద్భుతమైనటువంటి ఒక అది కదా, శక్తి కదా. ఎస్ సో ఎంత ప్రశాంతత ఇస్తుందో మనస్సు కూడా అంత ప్రశాంతత వస్తుంది దీనివల్ల. ఓకే ఎలా కలుగుతుందంటే ఒక ఆక్యుపెన్షన్లో కాన్సెప్ట్ ఇది. ఇట్స్ కాల్డ్ బుద్ధ ట్రయాంగిల్. ఇది కనుక ఇక్కడ ప్రెస్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేసుకొని ఇంత చెప్పి 4 ఫింగర్ విడుతులో ఈ 3 పాయింట్స్ ప్రెస్ చేసుకుంటే ఏమవుతుందంటే చాలా వరకు ఆ మనస్సు కుదుటపడుతుంది. ఓకే సార్. మనస్సు కుదుటపడ్డప్పుడు ఏంటంటే కొంచెం హాయిగా నిద్ర వస్తుంది. మనస్సు ఇంబ్యాలెన్స్ ఉండడమే. ఎస్ ఆక్యుపంక్చర్ ప్రకారం ఏంటంటే ఎందుకు నిద్ర పట్టడం లేదంటే ఒక మూలకము, ఏ మూలకము, ఫైర్, అగ్ని అనే ఒక మూలకం ఎలిమెంట్, అగ్ని అనేటువంటి ఒక ఎనర్జీ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయింది, బ్యాలెన్స్ లేదు. ఓకే సార్. అంటే మనస్సు అనేది కొంచెం ఒక స్థిమితంగా ఉండదు, నిద్ర ఏదో ఆలోచనలు వస్తుంటాయి, ఓకే కలత నిద్ర వస్తుంటుంది, గబుకులు లేచి కూర్చుంటారు, అటు ఇటు దొల్లుతారు. ఇదే సార్ నిజంగా మీరు చెప్పినట్టు కొంతమంది నిద్ర వస్తుందని చెప్పేసి పడుకుంటారు. పడుకున్న తర్వాత వెంటనే అదే ఏ చిన్న అలికిడి వచ్చినా కూడా వెంటనే లేచేస్తారు, మళ్ళీ నిద్ర పట్టదు. అంతే, డీప్ స్లీప్ ఉండదు, మళ్ళీ కొంచెం టైం మళ్ళీ డీప్ స్లీప్ ఉండదు. అదొకటి. డీప్ స్లీప్ లేకపోతే పర్పస్ సర్వ్ కాదు, ఎస్ ఒకటి. రెండవది డ్రీమ్ డిస్టర్బ్డ్ స్లీప్, కళలు వస్తాయి, ఏదో కళ వస్తుంది, గబుకు లేచి కూర్చుంటారు. ఈ కళలు కూడా మనకు అంటే ఈ ఇన్సోమియా ప్రాబ్లంకి కారణం డ్రీమ్ డిస్టర్బ్డ్ స్లీప్ అంటాం. డ్రీమ్స్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి మనని, కొన్ని రకాల కళలు, పీడకళలాగా వస్తాయి, ఏదో కళ వస్తుంది. అందుకని ఇవన్నీ కళలు తగ్గించాలంటే, నిద్ర డ్రీమ్స్ తగ్గించాలంటే ఎర్లీ తినడం, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకోవడం పరిష్కారం. ఓకే బెస్ట్ అది. మీరు గమనించారో లేదో, కంటిన్యూస్ కనుక రాత్రిపూట హెవీ మీల్స్ తిన్న వాళ్ళకు డ్రీమ్స్ ఇట్లాంటి కళలు ఎక్కువ వస్తుంటాయి. ఇవి ఏం పాయింట్స్, ఇవి ఏం చేస్తాయంటే ఇక్కడున్న పాయింట్ పూర్తి స్థాయిలో డైజెషన్ పెంచుతుంది. ఓకే సో మనకు పొట్ట బెటర్ అవుతుంది. ఓకే అంటే కలత నిద్రలకు ఇది తగ్గిస్తుంది. ఇక్కడున్న పాయింట్ ఏం చేస్తుందంటే, ఈ పాయింట్ ఈ చిటికెన వేలు 2 మధ్య ఇలా వచ్చినప్పుడు ఇక్కడున్న పాయింట్ ఏం చేస్తుందంటే, ఓకే ఓకే ఇది H7, ఇది LU9, ఓకే ఇది పెరికార్డియం 6. ఓకే సార్. ఈ 3 పాయింట్స్ ఏంటో చెప్దాం. ఇదేమో డైజెషన్ పెంచుతుంది. ఓకే ఇక్కడున్న పాయింట్ ఏం చేస్తుందంటే మనసుని కామ్ డౌన్ చేస్తుంది. ఓకే సార్. ప్రశాంతత తీసుకోదు, ఇలా ప్రెస్ చేసుకుంటే అంటే మనకున్న ప్రెజర్స్ ను తగ్గిస్తుంది అంట. ఖచ్చితంగా అద్భుతంగా. ఒక పిల్లలైతే ఇలా కాసేపు 10 సెకండ్లలో ఇలా అనగా నిద్రపోతారు పిల్లలు. ఓకే సార్. ఎంత అల్లరి చేసే పిల్లలైనా సరే నేను ట్రై చేస్తాను సార్, మా చేయండి. పిల్లలు ఈ పాయింట్ అల్లరి చేసే పిల్లలు, నిద్రపోని పిల్లలు, ఓకే ఈ పిల్లలు అమెరికా వాళ్ళ కోసం పనిచేయడం కోసం రాత్రి వెలుగుతూ ఉండి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే సార్. ఎట్లా ముందు సాఫ్ట్వేర్ కావాలి, వాళ్ళ కోసం పని చేయాలనుకుంటున్నారేమో. అందుకని ట్రై చేయండి, ఈ పాయింట్ ట్రై చేయండి, అట్లాగే ఈ పాయింట్ ట్రై చేయండి. ఇక్కడున్న పాయింట్ కూడా ఏం చేస్తుందంటే అది చాలా ఇట్ మూవ్స్ ద బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, డైజెషన్ పెంచుతుంది, ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. మొత్తం మీద ఈ ట్రయాంగిల్ అనేది అద్భుతమైన ట్రయాంగిల్ ఇన్సోమ్నియా అనే సమస్యకి. ఇది ట్రై చేసి చూడండి, ఇది పోయింది ఏం లేదు. ఇది కాకుండా ఏంటంటే మీరు నిద్ర పట్టట్లేదు కదా, ఎప్పటి నుంచి ఉన్న సమస్య కదా అని గట్టిగా నువ్వు మాత్రం ప్రెస్ చేయకూడదు. ఏ పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన ఏ ఎపిసోడ్లోనైనా సరే, ఏ పాయింట్ అయినా సరే ప్రెషర్ అనేది చాలా జెంటిల్గా ఉండాలి. ఓకే సార్. మళ్ళీ చెప్తున్నాను, ఫింగర్ నుంచి ఇలా కిందకు వచ్చినప్పుడు ఈ క్రీజ్ లోపల ఇక్కడ ఈ పాయింట్ ఉంటుంది ఒకటి. అట్లాగే ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్లో కొంచెం ప్రెషర్, ఎక్కడైనా సరే నార్మల్ ప్రెషర్ చేయండి, లేదా ఇట్లా మసాజ్లా చేయండి. సర్క్యులర్ మోషన్ ఎటువైపు క్లాక్ వైజ్ చేయాలి, యాంటీ క్లాక్ వైజ్ అక్కర్లేదు. అట్లాగే ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ విడ్త్లో కూడా మసాజ్ చేయండి. జెంటిల్ మసాజ్ చాలు, ఎందుకంటే ఇవన్నీ చాలా శక్తివంతమైనటువంటి ఆక్యుపంక్చర్ పాయింట్స్, బిందువులు. వాటిని బలంగా నిద్ర పట్టట్లేదు కానీ అలా రక్తం వచ్చేలా మాత్రం ఎర్రగా కందిపోయేలా మాత్రం చేయ అవసరం లేదు. రిజల్ట్స్ చాలా బాగుంటాయి. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి చూశారు కదండి. మీరు కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద సార్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, సార్కి మీరు కాల్ చేసి మీ డౌట్లను క్లారిఫై చేసుకోవచ్చు. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి ప్రెజర్ పాయింట్స్ చెప్పారు. అంటే ఇన్సోమియా ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం. సో దీన్ని తగ్గించుకోవాలంటే ఈ ప్రెజర్ పాయింట్స్, అది కూడా బుద్ధ ట్రయాంగిల్ ప్రెజర్ పాయింట్స్ చెప్పారు. కంపల్సరీ మన ప్రేక్షకులు దీన్ని గమనించి వాళ్ళు కూడా ఇంట్లో చేసుకోవడం, లేకపోతే వాళ్ళకి డౌట్ ఉంటే మీకు కాల్ చేసి అది క్లారిఫై చేసుకోవడం చేస్తారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ. నమస్తే.